శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము. ఫ్రాంక్ హంఫ్రీస్. ఒకప్పుడు ఒక వ్యక్తి భగవానును చూచుటకు విరూపాక్ష గుహకు వచ్చారు. ఆయన వారం రోజులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఆయన భగవానును పొగుడుతూ 4 పాటలు పాడారు. ఆయన తన పేరు వెంకట్రామన్ అయ్యర్ అని, తిరువణమలై సమీపంలోని సత్యమంగళం నుండి వచ్చినానని చెప్పారు. తరువాత ఆయన రమణ సద్గురు అనే బాగా ప్రశస్తమైన పాటను, 5వ పాటను పంపించారు. రమణులు ఆ 5 పాటలను చదివినప్పుడు వాటి అందానికి ముగ్ధులైనారు. అప్పటి నుండి తమిళం మాట్లాడే భక్తులందరూ ఆ పాటలను పాడుకుంటూనే ఉన్నారు. విచిత్రం ఏమిటనంటే, కొందరు పాత భక్తులు వెంకట్రామన్ అయ్యర్ను కలుసుకోవటానికి సత్యమంగళం వెళ్ళి వాకబు చెయ్యగా ఆ గ్రామస్తులు ఎవరికీ ఆయన గురించి తెలియదని చెప్పారు. తరువాత కాలంలో భక్తులు ఈ విషయమే చర్చించుకొనుచుండగా దేవరాజ మొదలియార్ ఇలా అన్నారు: విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు అరుణాచలుని స్తుతిస్తూ భగవాన్ 5 పద్యాలు వ్రాసారు. తండ్రి అరుణాచలేశ్వరుడు తన కృతజ్ఞత తెలుపుకోవడానికే వెంకటరామన్ అయ్యర్ పేరుతో మానవ రూపంలో ఇచ్చటికి వచ్చి భగవాన్ పై 5 పద్యాలు పాడారు. వాటిలో ఒక పద్యంలో కోట్ల కొలది జీవులకు ముక్తి మార్గాన్ని చూపడానికి జెండా ఎగురవేశావు. కోటి అంటే ఎంత? 1 తరువాత 2 సున్నాలు. విలువలేని సున్నాలను తీసివేస్తే ఉనికే లేని కోటి అహంకారాలను రూపుమాపితే మిగిలేదే ఒకటే ఒకటి. అదే అరుణాచలుడు, అదే రమణులు, అదే ప్రతి ఒక్కరూ. అంతేగాని రామ్, రహీం, రోనాల్డ్ అని మనము భావించుకునేవి సత్యములు కావు. మన యొక్క స్వస్వరూపమును, దివ్యత్వమును మనకు గుర్తు చెయ్యటము కొరకే రమణులు అరుదించారు. పురుషులు గాని, స్త్రీలు గాని, జంతువులు గాని ఏ ఒక్క జీవి కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులు కాకుండా ఉండలేరు. అప్పటి వరకు ఆయన భక్తులందరూ హిందువులు. ఇటుపై ఆయన బోధలు దేశము, మతము అనే పరిధులను దాటి విస్తరించవలసిన సమయం వచ్చింది. అలాగే విస్తరించింది కూడా. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వేలాది మంది సాధకులకు వారి వారి విశ్వాసాలను వారి వదులుకునే అవసరమూ లేకుండా భగవాన్ బోధ అందజేయబడింది. ఫ్రాంక్ హంఫ్రీస్ అనే ఆయన ఒక యువకుడైన బ్రిటిష్ పోలీస్ ఆఫీసరు. ఆయన కాథలిక్ మతస్థుడు. ఇంగ్లండ్ నుండి ముంబైకు బదిలీ కావింపబడ్డ ఆయన వచ్చి రావటంతోనే జ్వర తీవ్రతతో ఆస్పత్రిలో చేర్చబడ్డారు. అతీంద్రియ శక్తులను కలిగి ఉన్న ఫ్రాంక్ హంఫ్రీస్ ఆ శక్తులను ఉపయోగించుకుని ఆస్పత్రిలో ఉన్నప్పుడు అనుభవించిన తీవ్రమైన బాధను తగ్గించుకున్నారు. తరువాత ఆయన వేలూరుకు వెళ్ళి అక్కడ తనకు తెలుగు నేర్పడానికే నియమింపబడ్డ నరసింహయ్య అనే ఆయనను చూశారు. ఫ్రాంక్ హంఫ్రీస్ పోలీసు ఆఫీసరుగా వేలూరులో నియమింపబడ్డారు. తరువాత హంఫ్రీస్ వేలూరు వచ్చినప్పుడు నరసింహయ్య గారు తనను తాను పరిచయం చేసుకొనబోగా నాకు తెలుసు అన్నారు హంఫ్రీస్. ఆ టీచర్ గారు ఆశ్చర్యంతో ఎలా తెలుసును అని అడిగారు. నేను నా సూక్ష్మ శరీరముతో వచ్చి మిమ్మలను చూశాను అన్నారు హంఫ్రీస్. ఇంతకు ముందు నరసింహయ్య గారు అనేక మంది బ్రిటిష్ అధికారులకు తెలుగు నేర్పారు, కానీ వారెవ్వరికీ ఆధ్యాత్మికత పట్ల అనురక్తి లేదు. వారు ఆధ్యాత్మికత పట్ల విముఖులు. అందుకని ఆ పంతులు గారు హంఫ్రీస్ ఒక పిచ్చివాడై ఉంటారనుకున్నారు. హంఫ్రీస్ నరసింహయ్య గారిని ఈ విధంగా కోరారు: నేను ఇంగ్లీష్లో ఉన్న ఒక హిందూ జ్యోతిష
శాస్త్ర గ్రంథమును చదవవలనని అనుకుంటున్నాను. మీరు నాకు సహాయపడతారా? ఇది ఇంకొక వెర్రిమొర్రి ప్రశ్నగా భావించిన నరసింహయ్య గారు దాన్ని గురించి పట్టించుకొనలేదు. అది చూచి, ఇక్కడెవరైనా మహాత్ములు ఉన్నారా అని హంఫ్రీస్ తన ధోరణిని కొనసాగించారు. ఈ ప్రశ్నతో నరసింహయ్య గారు ఉలిక్కిపడ్డారు. ఆయన హంఫ్రీస్ ను పరీక్షింపదలుచుకున్నారు. ఆయన మర్నాడు చాలా మంది మహాత్ముల ఫోటోలను తీసుకుని హంఫ్రీస్ గదిలోనికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవుటచే ఆ ఫోటోలను టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయారు. ఆయన తిరిగి వచ్చేటప్పటికి హంఫ్రీస్ కూడా వచ్చారు. ఆ ఫోటోలలో నుండి ఒక ఫోటోను తీసి, నరసింహయ్య, ఈయన మీ గురువుగారు కదూ అని కావ్యకంఠ గణపతి ముని ఫోటో చూపి అడిగారు. కావ్యకంఠులు నిజంగానే నరసింహయ్య గారి గురువు. ఆశ్చర్యానందాల్లో మునిగిన నరసింహయ్య గారు హంఫ్రీస్ నమ్మదగిన వ్యక్తేనని, కాకపోతే అన్ని వింతైన సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగి ఉండేవి కావని అనుకున్నారు. క్రితం రాత్రి మీ గురువుగారు నా కలలోకి వచ్చి మంచం మీద నా పక్కన కూర్చుని నాకర్థం కాని భాషలో ఏదో చెప్పారు అని హంఫ్రీస్ నరసింహయ్య గారితో చెప్పారు. దీనితో నరసింహయ్య గారికి నమ్మకం కుదిరింది. దురదృష్టవశాత్తు హంఫ్రీస్ జబ్బు పడటం వల్ల ఊటీ అనే వేసవి విడిదికి వెళ్లి కొన్ని నెలలు గడపవలసి వచ్చింది. తిరిగి వచ్చిన తరువాత ఆయన నరసింహయ్య గారితో ఇలా అన్నారు. రాత్రి నాకొక కల వచ్చింది. నేను నోటితో చెబితే మీరు నమ్మకపోవచ్చును. నేను చూసిన దానిని నేను బొమ్మ వేసి చూపిస్తాను అని. ఒక కొండను, దానిపై ఒక గుహను, దాని పక్కన ఒక చిన్న జలపాతాన్ని, అక్కడ నుంచిని ఉన్న ఒక సాధువును గీశారు హంఫ్రీస్. అది విరూపాక్ష గుహ. రమణ మహర్షిల చిత్రమే. నరసింహయ్యకు నోట మాట రాలేదు. ఆయన మా గురువు గారికి గురువుగారు. ఇప్పటికీ హంఫ్రీస్ పై పూర్తిగా నమ్మకం కుదిరి ఆయనను భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లదలిచారు. ఆయన మొదట హంఫ్రీస్ ను వేలూరులో ఉన్న కావ్యకంఠ మునికి పరిచయం చేశారు. కేవలం 21 ఏళ్ల వయసులో పోలీసు సూపరింటెండెంట్ అయిన ఆ బ్రిటిష్ యువకుని చూచి కావ్యకంఠులు ఆశ్చర్యపోయారు. అప్పుడు తిరువణమలైలో థియోసోఫికల్ సొసైటీ వారి సమావేశాలు ఉన్నాయి. వాటిలో కావ్యకంఠులు వారు పాల్గొనవలసి ఉండుటచే ముగ్గురు తిరువణమలై వెళ్లారు. గమ్యం చేరగానే కలలో చూచిన మహాత్ముని చూడవలనని హంఫ్రీస్ తహతహలాడారు. వారు విరూపాక్ష గుహకు వెళ్లి భగవాన్ ఎదురుగా కూర్చున్నారు. భగవాన్ దృష్టి హంఫ్రీస్ పై చాలాసేపు నిలిచిపోయింది. భగవాన్తో తన మొదటి సమావేశం గూర్చి హంఫ్రీస్ ఇలా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను చూడడానికి మేము కొండపైకి వెళ్ళాము. విరూపాక్ష గుహ చేరుకున్న తరువాత ఏమీ మాట్లాడకుండా ఆయన పాదాల వద్ద కూర్చున్నాము. ఈ విధంగా చాలాసేపు కూర్చున్నాము. నేను నాలో నుండి పైకి లేచినట్లు అనిపించింది. నేను అరగంట సేపు మహర్షి కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను. గాఢ ధ్యానావస్థలో ఉన్నట్లున్న ఆయన కళ్ళలో ఏ కదలిక లేదు. ఈ శరీరం పవిత్రమైన ఆత్మకు దేవాలయం వంటిది అని నాకనిపించింది. ఈ గురువుగారి శరీరం ఒక మానవ మాతృడు కాదు. ఆ శరీరం ఏదైతే కూర్చుని నిశ్చలంగా శవం వలె ఉన్నదో అది కేవలం భగవంతుడి చేతిలోని పనిముట్టు, అంటే పరికరం. అందులో నుండి దైవ ప్రకాశం బలీయంగా ప్రసరిస్తున్నది. నా భావాలు వర్ణింపశక్యం కానివి. హుందాతనం, మృదు స్వభావం, స్వీయ నియంత్రణ, దృఢమైన శాంతమైన స్వభావం కలిగిన మహర్షి వర్ణకతీతమైన వారు. ఆయన చిరునవ్వు కంటే అందమైనదేదీ ఉండబోదు. ఆయన సన్నిధానం ఒక వ్యక్తిలో ఎంత మార్పు తెస్తుంది అన్నది చాలా వింతైన విషయం. ఇది భగవాన్ తోటి ఈ యువకుడి తొలి అనుభవం.
తరువాత ఏమైనా ప్రశ్నలు భగవానుని అడగవలసిందిగా కావ్యకంఠుల ఆయనకు సూచించారు. యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రపంచానికి సేవ చెయ్యాలనే కాంక్షగల హంఫ్రీస్ వెంటనే అంగీకరించారు. ఆయన తొలి ప్రశ్న, గురువుగారు, నేను ప్రపంచానికి సాయపడగలనా? భగవాన్, ముందుగా నీకు నీవు సాయపడు, అప్పుడు నువ్వు ప్రపంచానికి సాయపడగలవు. హంఫ్రీస్, నేను ప్రపంచానికి ఉపయోగపడాలనుకుంటున్నాను, నేను ఉపయోగపడలేనా? భగవాన్, అవును, నువ్వు సాయపడుట ద్వారా నీవు ప్రపంచానికి ఉపయోగపడగలవు. నీవు ప్రపంచంలో ఉన్నావు, నువ్వే ప్రపంచం. నువ్వు ప్రపంచం కంటే వేరు కాదు, ప్రపంచం నీకంటే వేరు కాదు. కొద్దిసేపటి తరువాత హంఫ్రీస్ అన్నారు, గురువర్యా, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్ చేసినట్లుగా నేను అద్భుతాలు చేయగలనా? భగవాన్, వారిలో ఏ ఒక్కరైనా ఆ అద్భుతాలు జరుగుతున్నప్పుడు అది తామే చేస్తున్నామని భావించారా? అలా తొలిసారిగా అతీత శక్తులకు ఎక్కువ విలువ ఇవ్వొద్దని, కర్తృత్వ భావన వలదని భగవాన్ ఆయనకు సూచించారు. హంఫ్రీస్ ఎక్కువ కాలం వేలూరులో ఉండలేకపోయారు. ఎప్పుడు రాగలిగితే అప్పుడు ఎక్కువగా మోటారు సైకిల్పై మండు వేసవి ఎండల్లో 50 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చేసేవారు. హంఫ్రీస్ విరూపాక్ష గుహకు రాగానే భగవాన్ వేసే మొదటి ప్రశ్న, నువ్వు ఏమైనా తిన్నావా? నీకు ఆకలి వేయడం లేదా? హంఫ్రీస్ సాధారణంగా ఆకలిగా ఉండేవారు. భగవాన్ వెంటనే ఆయనకు భోజనం పెట్టించేవారు. పాశ్చాత్యులు చెంచాతో భోజనం తింటారని భగవాన్కు తెలుసు. అందుకని కొబ్బరి చిప్ప పెంకుతో చెంచా తయారు చేశారు భగవాన్ ఆయన కొరకు. అది చూసి హంఫ్రీస్ సంతోషపడ్డారు. ఒకనాడు భోజనం చేసిన తరువాత కూడా హంఫ్రీస్ ఆకలితో ఉన్నారు. భగవాన్, నువ్వు ఇంకా ఆకలిగా ఉన్నావు అని ఇంకా కొంచెం భోజనం పెట్టించారు. ఆ ఎండ తీవ్రత వలన భోజనం తరువాత ఆ బ్రిటిష్ యువకుడు తీవ్రమైన దప్పికతో ఉన్నాడు. కానీ బ్రిటిష్ సంస్కృతికి అలవాటు పడిన ఆయన ఏమైనా అడగటానికి మొహమాటపడ్డాడు. అది తెలిసి భగవాన్ వెంటనే మరొక భక్తునితో, ఆయన దప్పికతో ఉన్నారు, ఆయనకు నిమ్మరసం ఇవ్వండి అన్నారు. వీటన్నిటి మూలాన భగవాన్ కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు, పోషించే తల్లి కూడా అని హంఫ్రీస్కు అనిపించింది. చాలాసార్లు చిన్నపిల్లలు అక్కడ మాట్లాడకుండా, ఆటలాడకుండా ప్రశాంతంగా కూర్చుని ఉండటం ఆయన చూశారు. ఆయన విస్తుపోయారు. అంత ఎక్కువసేపు మాటా పలుకు లేకుండా ప్రశాంతంగా చిన్నపిల్లలు ఉండటం ఇదివరకెప్పుడూ ఆయన చూడలేదు. నిజమేమిటనంటే ఆ పిల్లలు కూడా భగవాన్ యొక్క ఆధ్యాత్మిక శాంతి వలన ప్రభావితులై అలా ఉన్నారు. హంఫ్రీస్కు అతీంద్రియ శక్తుల పట్ల గల ఆసక్తిని గమనించి భగవాన్ ఆయనను వాటి నుండి దారి మళ్లించారు. ఏదైతే ఈ అతీత శక్తుల కంటే ఉన్నతమైనదో దానికోసం ప్రయత్నించు. నీ ఆశయం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి. అది ఇంకా ఉన్నతంగా, ఎంత ఉన్నతంగా అంటే నీవే అసలు సత్యానివి, నీవే అసలు సత్యానివి అని నీవు గుర్తించే వరకు ఈ అతీంద్రియ శక్తులు నిన్ను అంటే మోహంలో, భ్రమలో పడేస్తాయి. వాటిని విడిచిపెట్టు. భగవాన్ హంఫ్రీస్ అతీంద్రియ శక్తులను ఉపయోగించటము మానివేయటంలో తోడ్పడ్డారు. హంఫ్రీస్ చాలా దృఢమైన వారు. ఎలాగైతే అతీంద్రియ శక్తులను వశపరుచుకోగలిగారో అదే విధంగా గురువు గారి బోధనలను కూడా అంతే శక్తివంతంగా అభ్యాసం చేశారు. ఎప్పుడైతే ఆయన తన ఎంచుకున్న అతీంద్రియ విద్యల్ని వదిలివేశారో అప్పుడు భగవాన్ ఆయనకు ఆత్మ విచారణ, శరణాగతి, హృదయంలోనికి వెళ్ళుట వంటి వాటి వైపు నడిపించారు. గురువుగారి గురించిన వర్ణనలను ఇంగ్లండులోని తన స్నేహితునికి వ్రాసిన లేఖలో వ్రాసారు హంఫ్రీస్. అవి ఇంటర్నేషనల్ సైకిక్ గజెట్ అనే పత్రికలో ప్రచురింపబడ్డాయి. మనం చూసే అద్భుతాలన్నీ ఆసక్తికరమైనవి, ఆశ్చర్యకరమైనవి. కానీ
అన్నింటికంటే అత్యద్భుతమైన దానిని మనం గుర్తించలేదు. ఈ అద్భుతాలన్నింటికీని ఈ అద్భుతాలు అన్నిటికీని వాటిని చూడమనే కార్యానికి కూడా ఏ రకమైన అనంతమైన శక్తి కారణమో దానిని మనం గుర్తించలేదు. ఈ అశాశ్వతమైన కార్యాల మీద, వస్తువుల మీద మీ ధ్యాస ఉంచవద్దు. ఈ అద్భుతాలను చూడాలని గాని, గ్రహించాలని గాని ఆలోచన కూడా పెట్టుకోవద్దు. కానీ ఏదైతే ద్రష్ట వీటిని చూస్తుందో, వీటన్నింటికీ కారణభూతమైనది ఏదో దానిపై దృష్టి నిలపండి. మొదట్లో ఇది అసాధ్యంగానే కనిపిస్తుంది. కానీ నెమ్మది నెమ్మదిగా ఫలితం తెలుస్తుంది. దానికి ఎన్నో సంవత్సరాల అధ్యయనము, అభ్యాసము కావాలి. కానీ ఆ విధంగానే గురువు తయారయ్యేది. దీనికే ప్రతిరోజు 15 నిమిషాలు కేటాయించండి. మనసు ఏమాత్రం చలించకుండా చూసే దాని మీద దృష్టి నిలపండి. ఆ ద్రష్ట నీలోనే ఉన్నది. అదేదో స్పష్టమైనదని, దానిపై మనస్సును తేలికగా నిలపగలమని భావించవద్దు. అది అంత తేలిక కాదు. ఆ ద్రష్టను కనుగొనడానికి సంవత్సరాల కాలం పట్టినా ఈ ఏకాగ్రత ఫలితాలు 4-5 నెలల్లోనే కనిపిస్తాయి. యోగ దృష్టి లేదా జ్ఞాన దృష్టి, మానసిక ప్రశాంతత, కష్టాలను ఎదుర్కొనే శక్తి, కంటికి కనిపించని శక్తి, క్షేత్ర ఆవరణ, ఇవన్నీ దాని ఫలితంగానే వస్తాయి. ఈ బోధలన్నీ గురువుగారి స్వంత మాటల్లో తన అంతరంగిక శిష్యులకు చెప్పిన వాటినే ఆయన మాటల్లోనే మీకు అందజేశాను. ఇక ఇప్పటి నుండి ధ్యానంలో మీ ధ్యాసనంతా చూపడం మీద, చూడబడే దాని మీద కాకుండా ఏదైతే ద్రష్టయై చూస్తుందో దానిపై స్థిరంగా ఉంచండి. ఎంత శక్తివంతమైన బోధలు! హంఫ్రీస్ హృదయంలో స్థితుడైనాక పొందవలసిన వాటినన్నింటినీ పొందారు. ఉద్యోగం చేస్తూ ధ్యానాన్ని కూడా కొనసాగించడం కష్టంగా ఆయనకు తోచింది. ఆయన భగవాన్ వద్దకు వెళ్లి ఈ విషయమై అడుగగా ఇంకా కొంతకాలం పాటు ఆగమని చెప్పారాయన. ఎవరిలోనైతే పరిపక్వత వచ్చిందో గురువు గారికి తెలుసు. గొప్ప వంట మాస్టరైన ఆయన ఇంకా కొంతకాలం ఈయనను వండాలనుకున్నారు కాబోలు. కొన్ని నెలల పిమ్మట ఆయన మరల భగవాన్ వద్దకు వచ్చారు. ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నారు. హంఫ్రీస్ అన్నారు, నేను ఇంకా మంచి లోతైన కాథలిక్ గా వెనుకకు వెళ్ళాను. ఆయనలో ఏ విధమైన సంఘర్షణకు తావులేదు. ఇంకా కొద్ది కాలమైన పిదప ప్రాపంచిక విషయాలన్నింటినీ త్యజించి ఒక క్రైస్తవ మఠంలోనికి వెళ్లి సన్యాసిగా మారారు. హృదయంలో స్థిరపడితే హిందువు, క్రిస్టియన్, ముస్లిం, స్త్రీ, పురుషుడు అనే తేడాలుండవు. స్వచ్ఛమైన సత్యమే ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.